సో ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ 8లో సెకండ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేద్దాం. సో ముందుగా మనకు తెలిసిందే కమాండ్ ఎల్ ఎంటర్. ఎల్ ఎంటర్ ప్రెస్ చేసినాక స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. 2, 2 ఎంటర్. సో 2, 2 ఎంటర్ ప్రెస్ చేసినట్టు ఇక్కడికి వచ్చాం, లొకేషన్ ఏదో. సో ఆర్దో ఆన్ చేయడానికి షార్ట్ కట్ అయితే F8 ఆర్దో ఆన్ చేసి 70 యూనిట్స్ ఇస్తున్నాం. 70 ఎంటర్, ఎస్కేప్. యూసీఎస్ ఐకాన్ ఆఫ్ చేయడానికి యూసీఎస్ ఐకాన్ ఎంటర్ ప్రెస్ చేసి నో ఆరిజిన్. అలాగే దీన్ని ఇలా క్లిక్ చేసి పక్క మధ్యలో తీసుకొచ్చేస్తాను, జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా ఉంది. సో 70. దీనికి ఆఫ్సెట్ ఎంత డిస్టెన్స్లో అంటే 90 యూనిట్స్ డిస్టెన్స్లో. సో ఓ ఎంటర్ 90 ఎంటర్ క్లిక్ చేసి కిందకి 90 డిగ్రీస్. ఓకే, ఇక్కడ కొన్ని మనకు మెజర్మెంట్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని మనం కొద్దిగా స్టార్ట్ చేసుకోవచ్చు. సి ఎంటర్. 2 సర్కిల్స్ ఇచ్చాడు. సర్కిల్ యొక్క రేడియస్ వచ్చి 22 ఎంటర్. ఇంకో సర్కిల్ ఇటు పక్క సి ఎంటర్, ఇటు పక్క క్లిక్ చేసి 22 సేమ్ 22 ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ సి ఎంటర్. ఇంకో సర్కిల్ దానికి రేడియస్ 21, 6 హోల్స్ 26 డయా, 3 హోల్స్ 26 డయా ఇచ్చాడు. 26 డయామీటర్ అంటే 13 రేడియస్. క్లిక్ చేసి 13 సేమ్ కమాండ్ క్లిక్ చేసి 13 ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకేంటంటే ఆఫ్సెట్ 40 తీసుకోవాలి. నిలువు లైన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, మెజర్మెంట్ ఏం లేదు, మనకు నచ్చినంత తీసుకోవచ్చు. దీన్ని పైకి డ్రా చేసుకుంటున్నాను. ఓకే, ఇలా డ్రా చేసుకొని ఆఫ్సెట్ ఎంత తీసుకుంటున్నాం అంటే 40 తీసుకుంటున్నాం. ఆఫ్సెట్ 40 అంటే ఇది 40. ఇక్కడ ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి వేరే సర్కిల్ దగ్గర సెంటర్ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ దగ్గర సెంటర్ పాయింట్ తెలుస్తుంది. సి ఎంటర్. సో లోపల ఉన్న సర్కిల్ది 13, 26 డయా అని ఇచ్చాడు. సి ఎంటర్. ఇంకో సర్కిల్ తరఫు రేడియస్ అంతా 21. సి ఎంటర్. ఇంకో సర్కిల్ తరఫు రేడియస్ వచ్చి 30, 60 డయా అని ఇచ్చాడు, అంటే 30. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత లోపల 6 హోల్స్ 10 డయా అన్నాడు. సో ఇక్కడ 6 హోల్స్ సి అంటారు. ఇక్కడ సర్కిల్ కావాలి 10 డయా అంటే 5. సో దీనికి మనం అరే క్రియేట్ చేసుకోవాలి. ARRAY అరే. సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్. రెక్టాంగులరా పోలార్. స్పెస్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద అరే, సెంటర్ పాయింట్ కూడా ఇచ్చేసాం. ఓకే, అంతే కదా మనకు కావాల్సింది. అయిపోయింది. సో ఇది 2016 కాబట్టి కాస్త డిఫరెంట్గా ఉంది. మీకు ఎరే కమాండ్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసు కదా, ఆల్రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేముండిపోయింది, ఈ లైన్ని కాస్త ఎక్స్టెండ్ చేసుకోవాలి. జస్ట్ లైక్ దాట్. ఓకే, ఇక్కడ కూడా నిలువు లైన్ ఇచ్చాడు. అంటే దీనికి ఆఫ్సెట్ తీసుకుని సరిపోతుంది. ఆఫ్సెట్ ఎంటర్ 70 ఎంటర్. సో ఎల్ ఎంటర్. ఈ పాయింట్ నుంచి ట్యాంజెంట్ పాయింట్ ఏమైనా చూపిస్తున్నాడా? లేదు, ఇంకొక ట్యాంజెంట్ పాయింట్ లేదు. డైరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి, లేదా ఇక్కడ ట్యాంజెంట్ పాయింట్ కలిపేసండి. ట్యాంజెంట్ పాయింట్ కలిపాం ఒక. నెక్స్ట్ ఇటు పక్క విషయానికి వస్తే సర్కిల్ ఒకటి, అదే ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్క్ స్టార్ట్ అండ్ రేడియస్ అని ఉంటుంది. ఇందులో స్టార్ట్ అండ్ రేడియస్. సో స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్, ట్యాంజెంట్ పాయింట్ చూపించాలి. ట్యాంజెంట్ పాయింట్ పైకి డైరెక్షన్ మౌస్ మూవ్ చేయండి. మూవ్ చేస్తేనే వస్తుంది, మీకు లేకపోతే రాదు. ఈ డైరెక్షన్ మౌస్ మూవ్ చేసి 105 ఎంటర్. అయిపోయింది. సో అయిపోయినట్లే. ఇంక మెజర్మెంట్స్ డిస్ప్లే చేసేస్తే డయాగ్రామ్ పని అయిపోయినట్లే. క్లిక్ చేసి పక్కన అవుతున్నాను. డైమెన్షన్స్ ఫస్ట్ లీనియర్. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్కి
70 యూనిట్స్ డిస్టెన్స్. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 40 ఉండాలి. అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 30 ఉండాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయి డైమెన్షన్స్? ఇక్కడ ఒకటి ఉంది, ఎంటర్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 90 ఉండాలి. ఇంకా ఏమైనా డైమెన్షన్స్లో లీనియర్ సంబంధించి ఇంకేం లేవు. మీరు ఇంక డైరెక్ట్గా క్లిక్ చేసేసి యాంగులర్ వాడుకుంటారా లేకపోతే రేడియస్ వాడుకుందాం? రేడియస్ ముఖ్యంగా ఇది 105 రేడియస్ సరిపోయింది. ఇంకా దీని రేడియస్ 22 అని డిస్ప్లే చేస్తున్నాను. రేడియస్ 22 దీనిది కాదు, బయటది. సో వదిలేసేయండి. రేడియస్ దీనిది 22 రేడియస్. ఇంకా దీని తర్వాత ఇంకేమన్నా రేడియస్ 21 ఒకటి ఉంది ఇక్కడ. 21 ఇక ఇంకేమైనా ఉన్నాయా? డయామీటర్స్ డిస్ప్లే చేస్తున్నాను మిగతావన్నీ కూడాను. రేడియస్ తీసేసి డయామీటర్. ఈ సర్కిల్ది ఇక్కడ 60. ఓకే, పర్ఫెక్ట్. అలాగే 3 హోల్స్ 26 ఇది కూడా 26 డయామీటర్. ఇలా 5 సింబల్ వచ్చిందంటే 26 డయామీటర్ అని అర్థం. ఇంకా ఏమైనా ఉండిపోయినాయా? 6 హోల్స్ 10 డయా. 6 హోల్స్ 10 డయా ఒకటి ఇచ్చాడు డయామీటరు. 10 డయామీటరు. ఇంకా మనం ఫిల్లెట్ అప్లై చేయలేదు యాక్చువల్గా. ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్. ఫిల్లెట్ రేడియస్ అంతా 23 ఎంటర్. క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కూడా మనం డిస్ప్లే చేయాలి. క్లిక్ చేసి రేడియస్ క్లిక్ చేసి పైకి చూపిస్తే అయిపోయింది 23. అంతే కదా, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ప్లేడ్ నా. సో నాకు తెలిసి మీరు ఇదంతా చేసేస్తారు ఈ ఒక్క కర్వ్ దగ్గర. డౌట్ మీకు. ఆ కర్వ్ కోసం ఇంకోసారి చెప్తున్నాను. ఆర్క్లోకి వెళ్ళి స్టార్ట్ అండ్ యాంగిల్, స్టార్ట్ అండ్ రేడియస్. దిస్ వన్, స్టార్ట్ అండ్ రేడియస్. ఇది ఉపయోగించుకొని స్టార్టింగ్ పాయింట్, ట్యాంజెంట్ పాయింట్, ఇక్కడ సర్కిల్లో చిన్న ట్యాంజెంట్ అని చూపిస్తుంది. జస్ట్ పైకి మూవ్ చేసి 105 ఇస్తే అయిపోతుంది. దట్స్ ఆల్ గైస్.